మాది దేశానిపాలెం మదిర మండలం ఖమ్మం జిల్లా ఆవుల శ్రీనివాసరావు దేశానిపాలెం. మాది పంట ఈ సంవత్సరం మిరదోట దెబ్బతింటం వల్ల తెగులాలకు వస్తే నాకు పక్కముట్ట మా గ్రామం పక్కముట్ట ఇల్లూరు తెలిసిన వాళ్ళు మందు కొడితే తగ్గుతుందని చెబితే మేము పోయి కలిసి అతన్ని శాకాంబరి సంగతండి సార్ అంటే చెప్పారు. సార్ తీసుకొచ్చి చేంజ్ చేయించి ఒకసారి కొట్టమన్నారు. కొట్టాక మళ్ళీ 10 రోజులు కొట్టమన్నారు. కొట్టిను. దానివలన మొక్కజొన్న వేద్దాం అనుకున్నాం ఫస్ట్. తర్వాత అది కొట్టి చూశాక తేడా వచ్చి మెత్తగా వచ్చి పత్తి మిరదోట బాగా లైన్గా ఉండయి. పత్తి పోద్దాం అనుకున్నాం, మిరదోట పోద్దాం అనుకున్నాం. మిరదోట 50 క్వింటాలు అయింది నాకు. మిర్చి బాగుంది. పత్తి కూడా మెత్తంగా ఏపుగా వచ్చినది. దీనివల్ల బలం తక్కువ ఉండదన్నారు సారు. సంవత్సరం మీద 10 కట్టలు పెడితే 12 కట్టలతో అయిపోద్ది, మీరు ఏమి కట్టొద్దు, ఈ మందు 3 సార్లు కదా 4 సార్లు అని మా మందు వేస్తున్నారు. అందుకే సారు నమ్మి మేము కొట్టినాం. పత్తి బాగుంది, మిరదోట కూడా బాగుంది, దిగుబడి వచ్చింది. మా ఊళ్ళో 4 షాంపీలు ఇచ్చారు. 4 షాంపీలు బాగుండాయి. తోటలో పత్తి కూడా బాగుండాయి. రైతుకు కూడా అనుకూలంగా ఉంది ఈ మందు. దీనివలన లాభమే కానీ నష్టమే ఉండదు. వరికి కానీ పత్తికి కానీ అనుకూలమైన మందు. భూమి పోషకాహారం మంచిగా ఉంటుందని సారు చెప్పారు. భూములు క్రిమి కీటక నాశిని మొత్తం దీనివల్ల చాలా లాభపడతారు రైతు కూడా. నేను కొట్టి చూసిన కాబట్టి వాటర్లో వదిలినాను నేను ముందర ఫస్ట్. సారు వాటర్లో ఉన్నారు భూమిలో. ఇంజిన్ ఏది వాటర్ వేసి వదిలితే ఎకరానికి లీటర్ సరిపోద్ది. మన గ్లూకోజ్ డబ్బాతో డ్రాపులుగా వదిలినా నేను. దానివల్ల ఏరు పుష్కలంగా ఆకు రెడ్డ వచ్చి 4 శిలలు వచ్చినాయి ఒక్కో చెట్టుకి. దానివల్ల దిగుబడి వచ్చినది. తర్వాత మళ్ళీ 10 రోజులతో లైట్కి ముడత అవుతుంటే సార్ దగ్గర పోయి సార్ నీ సంగతి అని అడిగితే మళ్ళీ 1 లీటర్ ఇచ్చారు. లీటర్లో కొట్టిన నేను కొద్దిగా ఉంచుకొని ఇంకొక అరెకరానికి ఏరే పడదామని ముడత పోయింది. దుబ్బ తెగులు కూడా బ్రేక్ అయ్యి అంతవరకు ఇంకా ఆగిపోయి బాగానే కాసింది. కాయ కూడా ఎరుపుగా రెడ్డుగా ఉన్నది. నేను ఆ కింట 6500 లెక్క అమ్మి నా కాయ బాగుందని మామిడికాయ పచ్చళ్ళప్పుడు సారు కొన్న నేను. కాయ కూడా వంకర టింకర లేదు, సరింపుగా ఉన్నది. 6 రంగనాలు వచ్చినది. అది కాయ కూడా నీట్గా ఉన్నది. కాయ దృఢంగా ఉంటుంది. కాయ రెడ్ ఉంటుంది కాయ ఎక్కువ దీనివలన.